హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శరణ్య ఇంటి. ఒకవేళ మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నాను అంటే లింక్డ్ఇన్. అసలు ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటి? ఎందుకు అందరు రిక్రూటర్స్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందా అని చెక్ చేస్తారు? ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బిజియెస్ట్ వరల్డ్లో రిక్రూటర్స్ అందరూ ఒకటే చూస్తున్నారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎంప్లాయీస్కి ఉందా లేదా అనేసి. అంటే ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ త్రూ లింక్డ్ఇన్ సర్చే చేస్తున్నారు అనేసి ఒక ఆన్లైన్ రీసెర్చ్లో కూడా చూసాం. సో ఇది ఒక బెస్ట్ బిజినెస్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అయిపోయింది ఆన్లైన్లో. సో దీని గురించి నేను ఒక టిప్స్ అనుకోండి, లేదు లైక్ హౌ టు క్రియేట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనుకోండి. సో వాట్స్ లైక్ హౌ టు క్రియేట్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, దీనివల్ల బెస్ట్ యూజెస్ ఏంటి అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ఎందుకు అంటే మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ ప్రొఫెషనల్ కెరియర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నీ మీకు క్లియర్ కట్గా ఈ లింక్డ్ఇన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్పీరియన్సెస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రొఫెషనల్ కెరియర్లో మీరు ఏమేమి చేశారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ క్లియర్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక యూజ్ ఏంటి అంటే వేరియస్ కంపెనీస్, అంటే మీరు ఒక చిన్న స్మాల్ కంపెనీ దగ్గర నుంచి చాలా పెద్ద కంపెనీ వరకు జస్ట్ బై టైపింగ్ ద కంపెనీ నేమ్ దట్ యూ వాంట్ టు సర్చ్ ఫర్, పోనీ ఒక వేరియస్ గ్రూప్స్ కానీ వేరియస్ మెంబర్స్ కానీ, ఒక చిన్న ఎంప్లాయీ నుండి ఒక సిఈఓ వరకు, ఇఫ్ దే హ్యావ్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూ విల్ బీ ఏబుల్ టు సర్చ్ దెమ్ త్రూ దిస్ లింక్డ్ఇన్. ఇంకోటి ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎందుకు ఈ లింక్డ్ఇన్ అనేది యూజ్ చేస్తున్నారు అంటే ఎంప్లాయర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో రిక్రూట్ చేసుకోవడము, లైక్ త్రూ లింక్డ్ఇన్ రిక్రూట్ చేసుకోవడము చాలా టైం సేవింగ్ కూడా అయిపోయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ త్రూ నౌకరీ ఆర్ ఎనీ అదర్ సైట్స్, దే జస్ట్ వాచ్ లింక్డ్ఇన్ అనమాట. సో యూ కెన్ డెఫినెట్లీ డ్రా ఎంప్లాయీస్ అటెన్షన్ ఈవెన్. ఇంకోటి ఏంటి అంటే అడ్వాంటేజ్ వచ్చేసి మీరు ఈమెయిల్ అలర్ట్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. మీకు ఒక పర్టిక్యులర్ కంపెనీలో లైక్ ఈ పర్టిక్యులర్ పోస్టింగ్ పడ్డప్పుడు మీకు ఈమెయిల్ అలర్ట్స్ కూడా మీకు కావాల్సినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ లింక్డ్ఇన్కి మాత్రం ఒక సపరేట్ యూఆర్ఎల్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అనేసి, సో ఎందుకు అంటే మన రెజ్యూమే, మన సీవీలో మనం అంతా రాసుకోలేము. ఎందుకంటే సీవీస్ అనేవి షార్ట్ అండ్ స్వీట్గా ఉంటేనే ఎవరైనా చదువుతారు. మనము ఆ ఇచ్చిన సీవీ ఒక 3 to 4 పేజెస్ ఉందనుకోండి, ఎవరు చదవడానికి అనేది ఫస్ట్ ఇష్టపడరు. సో ఇలాంటి కండిషన్స్లో మీరు అక్కడ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అనేవి రాసుకోండి, బట్ స్టిల్ ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ అనేదాన్ని తీసి మీ సీవీలో పెట్టుకున్నారనుకోండి, ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మీ సీవీ ద్వారా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి ఎంటర్ అయ్యి చూడొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఐ కెన్ సే అబౌట్ లింక్డ్ఇన్. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీకు ప్రజెంటేషన్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్, ఇంకోటి ప్రజెంటేషన్స్లో యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ బట్ యూ డెంట్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ ప్రజెంటేషన్. ఈ లింక్డ్ఇన్లో యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ ప్రొఫెషనల్ ఫొటోస్, వీడియోస్, స్లైడ్ షేర్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ స్లైడ్ షేర్ ఏదైనా బికాస్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ యు ఆర్ షోకేసింగ్ ఇట్ టు యువర్ ఎంప్లాయర్. సో సేయింగ్ దాట్ ఇదిగో నాకు ఇలాంటి పర్టికులర్ స్కిల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి అన్నట్టు మీరు ఒక ఆపర్చునిటీ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు ఈ లింక్డ్ఇన్ వల్ల యూజ్ ఏంటి, లేదు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఫస్ట్ ఎలా స్టార్టప్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లింక్డ్ఇన్ అనేసి జస్ట్ టైప్ చేయండి. అక్కడ మీకు లింక్డ్ఇన్ లాగిన్ ఆర్ సైన్ అప్ అనేది ఆప్షన్ వస్తుంది.
దాన్ని జస్ట్ మీరు క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని ఒక పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. చేసిన తర్వాత ఒకవేళ మీకు కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి, జాయిన్ ఆఫ్, సైన్ ఇన్. ఒకవేళ మీ దగ్గర ఆప్షన్ లైక్ సైన్ ఇన్ మీరు ఇంకా అవ్వలేదు, సో జాయిన్ నవ్ అని కొట్టినప్పుడు మీకు 2 ఆప్షన్స్ వస్తుంది, కంటిన్యూ విత్ ఫేస్బుక్, అగ్రీ అండ్ జాయిన్. సో ఇప్పుడు ఒకవేళ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి, మీ దగ్గర ఒకవేళ ఫేస్బుక్ అకౌంట్ ఉంది మీకు కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్ అండ్ క్లికింగ్ ఆన్ సైన్ ఇన్ బటన్. సో వన్స్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్, ఒకవేళ లేదు క్రియేట్ చేసుకోవాలన్నా కానీ మీరు అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అగ్రీ అండ్ జాయిన్ అనే ఆప్షన్ ఉంది. సో ఒకసారి నా ఈమెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేస్తాను. చేసిన వెంటనే ఐల్ గెట్ మై హోమ్ పేజ్. సో ఈ హోమ్ పేజ్లో మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నా ప్రొఫైల్ చూడొచ్చు, శరణ్య ఇంటి. ఇదంతా కింద ఏదైతే కనిపిస్తుందో ఫారెక్స్, స్టాక్ మార్కెట్స్ అవన్నీ, అది నా హెడ్లైన్ కింద నేను యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఫోటో ఆప్షన్, ఫోటో కనిపిస్తుంది. సో ఈ ఫోటో ఒకవేళ మీరు, నేనైతే చాలా మంచి లైక్ ఏదైనా వెడ్డింగ్కి వెళ్ళిన ఫొటోస్ కానీ అట్లాంటివి అప్లోడ్ చేయకండి. సో ఏదైనా ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటో అనేది ఒక మంచి సజెస్టబుల్ థింగ్. ఎందుకు అంటే ఇట్ వుడ్ బి లీవ్ అ గుడ్ ఇంప్రెషన్ టు ద రిక్రూటర్స్. సో జస్ట్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ చేసి అప్లోడ్ ఆన్ దట్ ఫోటో, యూ కెన్ డూ ఇట్ ఆన్ దిస్. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే, నా పర్టికులర్ స్ట్రీమ్ ఏంటి, ఫారెక్స్, స్టాక్ మార్కెట్స్, కమాడిటీస్ ఇవన్నీ. సో మీరు ఈ హెడ్లైన్ అనేది యూ షుడ్ యాక్చువల్లీ పర్సనలైజ్ ఇట్ యాజ్ ఆఫ్ యువర్ చాయిస్. అప్లోడ్ అ ఫోటో. సో బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు ఒక పెద్ద ఫోటో ఉంది, సో యూ కెన్ ఆల్సో అప్లోడ్ ఇట్ అ వెరీ గుడ్ ప్రొఫెషనల్ ఫోటో. దట్ వుడ్ బి గుడ్ ఇన్ ఆర్డర్ టు అప్లోడ్ ఇట్, బికాజ్ ఇట్ విల్ లీవ్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ అనమాట. సో నెక్స్ట్ మనము కిందకి వస్తూ ఉన్నప్పుడు, సో యూ కెన్ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్. సో ఇక్కడ మనకు లైక్ కార్నర్లో పెన్సిల్ సైడ్ సింబల్ ఉంది కదా, అక్కడ జస్ట్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ ఏంటి, మీ లాస్ట్ నేమ్ ఏంటి, హెడ్లైన్ అనేది వాట్ ఎవర్ ద స్ట్రీమ్ దట్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్, లైక్ మీరు మేనేజింగా లేకపోతే ఏంటి. సో ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్, లైక్ ఐ హ్యావ్ వర్క్ ఫర్ ఆల్ దిస్, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కీపింగ్ దాట్. వాట్స్ యువర్ కరెంట్ పొజిషన్, మీ కరెంట్ పొజిషన్ ఏంటి. ఓకే, ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేయాలంటే అక్కడ ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్కూల్ వస్తుంది. సో ఆ స్కూల్లో లైక్ వాట్ ఎవర్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ హ్యావ్ పర్స్యూడ్, ఫ్రమ్ వేర్ డిడ్ యూ పర్స్యూడ్ ఇట్, వాట్స్ యువర్ డిగ్రీ అనేది జస్ట్ క్లిక్ చేసి ఫీల్డ్ ఆఫ్ స్టడీ, లైక్ మాస్టర్స్ ఇన్ వాట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్, సో లైక్ దాట్. సో వాట్స్ యువర్ గ్రేడ్, యాక్టివిటీస్ ఇన్ సొసైటీస్, లైక్ ఏదైనా క్లబ్స్లో జాయిన్ అయ్యారా, ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఎందులో అయినా ప్రైజెస్ వచ్చాయా, ఏదైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, అవన్నీ యూ కెన్ యాడ్ ఆన్ దిస్. డిస్క్రిప్షన్ వచ్చేసి లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్ ఇట్ అక్రాస్ టు యువర్ రిక్రూటర్ అబౌట్ యువర్ స్టడీస్ కానీ ఏదైనా సరే, యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అక్రాస్. ఏదైనా వీడియో ప్రజెంటేషన్స్ అన్నా, ఫొటోస్ అన్నా, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇక్కడ కావాలంటే అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, అక్కడ చేసుకోవచ్చు. ఇది నాకు వద్దనుకుంటున్నాను, అవన్నీ నాకు ఆల్రెడీ అప్డేటెడ్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ డిస్కార్డ్ బటన్ అనేది వదిలేస్తాను అనమాట. సో జస్ట్ ఒకసారి చూసుకొని నేను క్లోజ్ చేసుకుంటాను. ఎందుకు అంటే మీరు ఒకవేళ చేసుకోవాలనుకున్నప్పుడు సేవ్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్, సో ఈ హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ ద వన్ విచ్ షోకేసెస్ యువర్ టాలెంట్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ లుకింగ్ ఫర్ అనేది కంప్లీట్గా దీంట్లోనే ఉంటుంది అనమాట. వాట్స్ ద జాబ్ రోల్ దట్ యూఆర్ లుకింగ్ ఫర్, వాట్ ఈస్ దాట్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది మొత్తం కంప్లీట్గా ఈ హెడ్లైనే మీకు. సో యూ షుడ్ బీ వెరీ గుడ్ ఇన్ రైటింగ్ యువర్ హెడ్లైన్. Headline is the one thing that which is actually gives value to your LinkedIn profile, I can say. Next వచ్చేసి అబౌట్లో మీకు కార్నర్లో యూ కెన్ సీ ఎడిట్ ఆప్షన్. ఆ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి అసలు వాట్ డిడ్ యూ డూ,
లైక్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమేం చేశారు? సో నేనైతే బ్యాంకింగ్లో ఐ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ సమ్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. సో నేను అవి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ అక్రాస్ అనమాట. చూడండి, నేను కీవర్డ్స్ని హైలైట్ చేసుకుంటున్నాను. ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇన్ డెప్త్ ఎక్స్పీరియన్స్, అట్లాంటివి ఏదైనా ప్రాఫిటబిలిటీ, అట్లాంటి కీవర్డ్స్ని డెఫినెట్గా మీరు హైలైట్ చేసుకోవాలి. అవి వద్దనుకుంటున్నాను, నేను ఆల్రెడీ సేవ్ చేస్తాను కాబట్టి ఐ జస్ట్ క్లిక్ ఆన్ డిస్కార్డ్. సో వన్స్ యూఆర్ జస్ట్ కమింగ్ టు ఫీచర్డ్, ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా సీవీ పెట్టాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ అప్లోడ్ యువర్ సీవీ. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దట్, యూ కెన్ ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ వన్ ఆల్సో. డిలీట్ చేసేసి వేరేది పెట్టాలన్నా కానీ యూ కెన్ సేవ్ ఇట్. సో దిస్ ఈస్ ద థింగ్ ఇన్ edit featured. So you can also create a very good CV and upload it here because recruiters would be able to view it. ఇక్కడ వచ్చేసి who viewed your profile అంటే లాస్ట్ 1 monthలో ఎవరెవరు, లైక్ లాస్ట్ 90 daysలో ఎవరెవరైతే మీ ప్రొఫైల్ని వ్యూ చేశారు అనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడ వస్తుందన్నమాట. ఎవరెవరు లైక్ లాస్ట్ ఎప్పుడు వ్యూ చేశారు. ఓకే, సో వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు. 1 works at ENBD France, 1 works at PRGX Global. సో ఇవన్నీ మనం క్లియర్గా కనిపిస్తుంది ఎవరెవరైతే వ్యూ చేశారు. అంటే మనం ఇప్పుడు ఎవరికైనా రిక్వెస్ట్ పెట్టాము, వాళ్ళు వ్యూ చేశారా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, లాస్ట్ ఎప్పుడెప్పుడు మన ప్రొఫైల్ ఎవరెవరు వ్యూ చేశారు అనేది వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ షో. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చూసుకుంటున్నానంటే నా ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ మీకు రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేశారు అని అంటే యూ కెన్ జస్ట్ యాడ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎక్కడెక్కడైతే వర్క్ చేశారో ఇట్ షుడ్ బి వెరీ లైక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఏదైనా మెన్షన్ చేయొచ్చు, కాకపోతే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలండి. లైక్ మీ జాబ్ రోల్స్ కానీ ఏదైనా. ఓకే, సో ఇప్పుడు నేను ఒకవేళ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో టైటిల్లో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వాట్ ఈస్ మై జాబ్ టైటిల్. సో బిజినెస్ మేనేజరా ఏదైనా సరే, సో మేనేజర్ అని యాడ్ చేసుకుంటున్నాను. సో జనరల్ మేనేజరా ఏంటి. సో నెక్స్ట్ కమ్స్ మై ఎంప్లాయ్మెంట్ టైం, అంటే నేను ఫుల్ టైం వర్క్ చేశానా పార్ట్ టైం వర్క్ చేశానా అది. నెక్స్ట్ కంపెనీ, సో నేను జస్ట్ ఎగ్జాంపుల్కి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని తీసుకుంటున్నాను. అండ్ లొకేషన్, సో లొకేషన్ వచ్చేసి మీరు ఎక్కడ చేశారు అనేది క్లియర్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టార్టింగ్ డేట్ ఏంటి, లైక్ జాబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ప్రజెంట్ కూడా అక్కడే చేస్తున్నారా అంటే ప్రజెంట్ అని పెట్టుకోవచ్చు, లేదు అయిపోయింది అంటే అది. సో హెడ్లైన్స్ సజెషన్స్ మీకు కింద వస్తాయి చూడండి. నేను మేనేజర్ అని పెట్టాను కాబట్టి జనరల్ మేనేజర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని వచ్చింది. మీరు అవి ఎడిట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ డిస్క్రిప్షన్ అనేది చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉండాలి. లైక్ యువర్ జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, లైక్ బుల్లెట్స్ పాయింట్స్లో రాసుకుంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకోటి ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్, ఫొటోస్ ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ అప్లోడ్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, సో ఐ జస్ట్ క్లిక్డ్ ఆన్ డిస్కార్డ్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇఫ్ యూ వాంటెడ్ టు యాడ్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్. సో వాట్స్ యువర్ స్కూల్, ఇట్ మీన్స్ which college you have been graduated or anything. Activities and societies that I have already said, ఏదైనా సోషల్ క్లబ్స్లో కానీ ఏదైనా పార్టిసిపేట్ చేశారా అనేసి యూ కెన్ జస్ట్ యాడ్ అన్ ఆప్షన్ బై జస్ట్ క్లికింగ్ ఆన్ దట్. ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిపోయి మీ ప్రీవియస్ డిగ్రీ కానీ ఏదైనా సరే యూ జస్ట్ క్లిక్ ఆన్ దాట్. సో ఇక్కడ జేఎన్టీయూ అని టైప్ చేశాను నేను. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ. సో జస్ట్ అలా పెడుతూ ఉంటే మీకు కింద ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్లీ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫీల్డ్ ఆఫ్ స్టడీ వచ్చేసి వాట్స్ యువర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ and start year and then comes end year. So once you want to save it just click on save, otherwise just you can click on discard option. అలా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ అవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లింక్డ్ఇన్ ఏంటి అంటే మీరు డైరెక్ట్‌గా ఒక కంపెనీని కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీని డైరెక్ట్‌గా సెర్చ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందా? ఎంతమంది వాళ్ళ ఎంప్లాయీస్ లింక్డ్ఇన్‌లో ఉన్నారు? వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చా అనే డౌట్స్ మీకు ఏవైనా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా మీరు జస్ట్ కంపెనీ నేమ్ అనేది సర్చ్ బటన్ ఉంది కదా, అందులో వస్తాను. సో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని నేను పెట్టాను. అక్కడ చూసారా క్లియర్గా సీ ఆల్ 75,572 ఎంప్లాయీస్ అని ఉంది. అది జస్ట్ మీరు క్లిక్ చేసినప్పుడు ఎవరెవరైతే ఆ ఎంప్లాయీస్ ఉన్నారో లైక్ వాళ్ళకి లింక్డ్ఇన్ ఉందో అవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో చూసారా, జనరల్ మేనేజర్ ఎట్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెడ్ ఆఫ్ కలెక్షన్స్ ఎట్ రికవరీ. సో వెనెవర్ యూ జస్ట్ వాంట్ టు గెట్ కనెక్టెడ్, జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్ బటన్. అక్కడ మీరు మెసేజ్ మీరు పర్సనలైజ్ చేసుకోవచ్చు. హాయ్ సార్, like whatever is your requirement or anything, any message that you wanted to put across, you're searching for a job or anything, you can just leave a message or note there saying this is what about me anesi. Just click on done, just send a request. అలా మీరు పెట్టినప్పుడు వాళ్ళు అది చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా సరే పోస్టింగ్ అనేది మనకు చేసినప్పుడు మనకు క్లియర్గా ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు మనకు కూడా కనిపించడం జరుగుతుంది. సో ఇది ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటి అంటే చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను యూఏఈ, మిడిల్ ఈస్ట్ ఇవే వస్తున్నాయి నాకు. ఇక్కడ మీరు లొకేషన్ మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇండియా అయితే ఇండియా, యూకేలో అయితే యూకే, లండన్ అయితే లండన్, ఎనీథింగ్. సో యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ద లొకేషన్ యాజ్ పర్ యోర్ రిక్వైర్మెంట్. సో ఆ పర్టికులర్ ఏరియాలోనే మీకు జనాలు కనెక్టెడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు అక్కడ లొకేషన్ క్లియర్గా పెట్టుకోవచ్చు. అక్కడ మీరు జస్ట్ కనెక్ట్ బటన్ అనేది కొట్టినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. నేను లండన్ పెట్టాను, అందుకోసమే నాకు లండన్లో ఉండే లైక్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ రిజిస్టర్డ్ ఫర్ లింక్డ్ఇన్ బేస్డ్ ఇన్ లండన్, వీళ్ళు ఇన్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నాకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ మోర్. ఇంకొక వే ఏంటంటే మీరు ఒకవేళ పీపుల్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ఆ పర్టికులర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లోనే ఎవరెవరైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది, లేదు ఒక పోస్ట్ వేస్తారు. ఏంటది? మేనేజర్. మీరు ప్రాజెక్ట్ మేనేజర్ వేకెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. సో ఆ లింక్డ్ఇన్ సర్చ్లోకి వెళ్ళి జస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని కొట్టిన వెంటనే లొకేషన్ అనేది మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి, సో ఈ పర్టికులర్ లొకేషన్లో వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు అని మీకు మొత్తం డేటా అనేది పబ్లిష్ అవుతుంది. సో మీకు ఇప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ అనేది పంపడం చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ కనెక్ట్ అనేది పంపించండి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు యూ కెన్ ఫర్దర్ హ్యావ్ ఎ టాక్ విత్ దెమ్. ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయా అని అడగచ్చు డైరెక్ట్గా. సో దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ ఆప్షన్ ఐ కెన్ సే. సో లింక్డ్ఇన్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇలా మీరు డైరెక్ట్గా ఒక బిజినెస్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక మెసేజ్. సో మీకు ఎవరైనా ఇలా మెసేజ్ పంపించారు. సో అలా మెసేజ్ పంపించినప్పుడు మీరు లైక్ వాళ్ళ దగ్గర ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో అలాంటి టైంలో మీరు జస్ట్ ఆ మెసేజ్ని ఓపెన్ చేసి జస్ట్ మీకు ఇవ్వాల్సిన రిప్లై లైక్ హాయ్, వాట్ ఎవర్ యూ వాంట్ రిప్లై, యూ కెన్ జస్ట్ type that and just click on send button. Ante. If you want to share your email ID, mobile number, anything, you can just do it. That's absolutely your wish anamata. Depends upon your level of security or anything. If you feel like sharing it, yeah, you can. If it's for a good professional career course, yeah, you can. So that's the thing. So this is about LinkedIn. So just home anedi ila untundandi. Once you just click on that, ఎవరైనా మీకు సేమ్ లైక్ ఫేస్బుక్ ఐ కెన్ సే, ఎవరైనా ఏదైనా అప్డేట్ చేసినప్పుడు మీకు ఇలా అప్డేట్ అవుతూ ఉంటాయి. మెసెంజర్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ కార్నర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింక్డ్ఇన్ టుడే. సో hope you all like this video. So please like, share and subscribe to my videos, guys. Okay, so I hope this video will be actually helping you out, guys. Yeah, thank you so much అండి అందరూ వాచ్ చేసినందుకు.
Please like, share and subscribe. Yeah, thank you.